వాస్తవానికి తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, తెలంగాణ అంటే అన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు చూడొచ్చు, పిల్లలలో వచ్చిన అవగాహన ఏదైతే చిల్డ్రన్స్ డేను పురస్కరించుకుని తెలంగాణ అసెంబ్లీలో జరిగినటువంటి సమావేశంలో పిల్లలు 18 ఏళ్ల లోపు పిల్లలు, 18 ఏళ్ళు దాటితే యువతరం అంటాం, 18 ఏళ్ళ లోపు పిల్లలు, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా హార్ట్ టచింగ్ పాయింట్స్. రాజకీయ నాయకులు ఏదైతే పట్టించుకోవట్లేదో వాళ్ళు అవి అక్కడ చర్చించారు. అంటే నిజమైన శాసనసభ యొక్క స్ఫూర్తి ఏది కోరుకుంటారో అది అక్కడ చర్చ జరిగింది. అద్భుతమైనటువంటి పాయింట్స్. అందులో రేవంత్ రెడ్డి ఎదుటే ఒక అమ్మాయి అడిగినటువంటిది, అంటే తను సభ్యురాలి తరహాలో మాక్ అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే తరహాలో అడిగినటువంటి ప్రశ్న, అధ్యక్ష ఒలింపిక్స్లో మన తెలంగాణ ఎన్ని మెడల్స్ గెలిచిందో తెలుసా? 0. అసలు మన స్టేట్ నుంచి ఎంతమంది పాల్గొన్నారు? మన ప్రభుత్వం ఏం చేస్తుంది? గాజులు తొడుక్కుని ముద్దమందారం సీరియల్ చూస్తుందా? దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. అమ్మాయి వాళ్ళు ఇంట్లో సీరియల్స్ బాగా చూస్తారనుకుంటా, ముద్దమందారం గురించి బాగా గుర్తున్నట్టుంది, అది కూడా వాడింది. ఓవరాల్గా చూస్తే పిల్లలలో ఈ విధమైనటువంటి చైతన్యం ఉంది అన్నటువంటి విషయాన్ని నిన్న రేవంత్ రెడ్డి నిరూపించారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కోరుకుంటుంది ఆ చైతన్యమే. మిగతా సమాజం కూడా ఆ చైతన్యాన్ని గుర్తిస్తే రాజకీయాలు ఇంత దరిద్రంగా ఉండవేమో.